ఈరోజు దేశంలో యువ అనగానే వినిపించేటువంటి రాజీవ్ గాంధీ గారి పేరు 18 సంవత్సరాలకే ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం చేసి యువతకు ఒక ప్రాధాన్యత కల్పించినటువంటి రాజీవ్ గాంధీ గారి పేరు మీద రాజీవ్ యువ వికాసం కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేస్తున్న పెద్దల గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా వేదిక మీద పిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారికి గౌరవ సహచర మంత్రులకు బీసీ కమిషన్ చైర్మన్ గారికి సంబంధిత కార్పొరేషన్ చైర్మన్లు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ క్రిస్టియన్ అదేవిధంగా ఎంబీసీ ముదిరాజ్ మత్స్య రకరకాల వివిధ మైనార్టీ అనేక రకాల కార్పొరేషన్ చైర్మన్లకు గౌరవ శాసనసభ్యులకు ఇక్కడ విచ్చేసిన అధికారులకు పాత్రికేయులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మరి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతకు ఒక ప్రత్యేకమైనటువంటి స్వయంగా వాళ్ళు ఎదగడానికి అవకాశమైనటువంటి విధంగా ఉపాధి అవకాశాల పథకాలను పెట్టి ఆ పథకాలను గతంలో మాదిరిగా కొంత వారి పార్టీ నాయకులకు మాత్రమే కాకుండా ఒక పారదర్శకంగా ఉండే విధంగా ఈ యొక్క ప్రక్రియ తీసుకొని ముందుకు పోయే సందర్భంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అటు గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా అధికారులు, ఎందుకంటే కార్యక్రమం విజయవంతం జరగాలంటే ప్రకటించిన తర్వాత క్షేత్రస్థాయిలో అందరూ కూడా పూర్తిగా ఇన్వాల్వ్ కావాలి. కాబట్టి ఈ కార్యక్రమంలో సబ్సిడీ పోర్షన్ కూడా మరి గౌరవ ఆర్థిక మంత్రి గారు ఉదార స్వభావంతో చాలా ఎక్కువగా ఇచ్చినారు. వారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. కేబినెట్ కూడా, ఎందుకంటే ఇది ఒక యువతను మన రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు ఒకవైపు నెలకొల్పుతూనే స్వయం ఉపాధి అవకాశాలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. కుల వృత్తుల వాళ్ళు కుల వృత్తుల ఆధారంగా ఆర్థికంగా సహకారం పొంది ఎక్కడ కూడా చేతి వృత్తులు కానీ కుల వృత్తులు మరుగున పడద్దు అనేటువంటి ఆలోచనతోటి చదువుకొని వివిధ వృత్తి కోర్సుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళందరూ కూడా మరి భవిష్యత్తులో ఈ తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకున్నందుకు గౌరవ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన వారందరూ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. మరొకసారి ఈ కార్యక్రమం విజయవంతంగా, ఎందుకంటే లక్షలాది మంది యువతకు రాజీవ్ గాంధీ గారి పేరు మీద ఒక నూతనమైనటువంటి జీవితాన్ని ఇచ్చే విధంగా ఈ కార్యాచరణ రూపొందించబడ్డది. ఎందుకంటే బలహీన వర్గాల శాఖ మంత్రిగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారితో సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీతో సమావేశమైనప్పుడు అనేక కార్యక్రమాలు ఇటు పేద విద్యార్థుల మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు, వారికి ఉండే అనేక సౌకర్యాలతో పాటుగా ఈ యొక్క కార్యక్రమం కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కు సంబంధించి ఒక మార్గదర్శకత్వంగా ఉంటుందని ఆకాంక్షిస్తూ పెద్దలందరూ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి సహచర కేబినెట్ కు సభ్యులు